ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది. ఆ స్మెల్ చూస్తే భయంకరమైన వాసన. ఆ స్మెల్తో లేనిపోని రోగాలు వస్తాయి. అలాంటివి చేసిపోయారు. ఈరోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను, మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 100% లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను. మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు. పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, కమిషనర్లు చాలా బాగా పనిచేశారు. గుడ్ జాబ్. ఈరోజు కూడా నేను ఒక చిన్న పని ఇచ్చి వచ్చా. ఇక్కడే ఒక యాదవ కాలనీ ఉంది. మొత్తం ఇంట్లో పేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు. చాలా చెత్తగా ఉంది. నేను అడిగా, ఎట్లున్నారు మీరంటే, అలవాటు అయిపోయిందంటే 30 ఏళ్ళ నుంచి ఉంది, అట్లా ఉండిపోయాం సార్ అంటే. ఇప్పుడు ఏంటంటే, కాదు మీరు చేసే పని మాకు నచ్చింది, మేము ఇంటికి ఒక మనిషి వచ్చాం, మీరు 4 గంటలు టైం ఇవ్వండి, ఈ చెత్తంతా క్లీన్ చేసి ఇక్కడ చెట్లు పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఇది అవుతాను. అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికక్కడ ఇలాంటి చెత్తంతా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే నేను చూశాను, ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండో మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి. మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఏది పారేయకుండా, చిన్న చిన్నవన్నీ ఉంటే అది ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ అన్నీ అక్కడ పెట్టండి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, పాత వస్తువుల కోసం కొంతమంది వచ్చేవాళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మీ పాత వస్తువులు తీసుకొని మీకేం కావాలనో అవన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నెలలో 100 వాహనాలు పెడుతున్నాం. ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలో అన్ని పెట్టి మీరు వాడిన వస్తువుల్ని, పనికిరాని వస్తువులు తీసుకొని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువులు మీకు అందజేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. చెత్త నుంచి కరెంటు తీస్తున్నాం. అదే మరి చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తున్నాం. అదే మరి కొన్ని వస్తువులు రీసైక్లింగ్ పంపిస్తున్నాం. దీనివల్ల సర్క్యులర్ ఎకానమీ బాగుపడుతుంది. విశాఖ, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. తొందరలోనే రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్స్ వస్తాయి. అదే సమయంలో ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా తయారు చేస్తాం. అక్టోబర్ 2కి మున్సిపాలిటీలు, జూన్ 26కి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనం అందరం మనుషులం, మనకందరికీ ఆక్సిజన్ అవసరం, మంచి గాలి అవసరం. కానీ రాను రాను మనందరం కూడా మెకానికల్ అయిపోయాం, బిజీ అయిపోయాం. ఏం చేస్తామో తెలియదు కానీ బిజీ మాత్రం బిజీ. దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతా ఉంది. గంటల తరబడి మీ సెల్ ఫోన్ చూస్తారు కానీ ఒక చెట్టు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయరు. ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి మనం పిచ్చి పట్టే పరిస్థితికి వస్తాం. ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు రాను రాను నాకు పెద్ద సమస్య రాబోయే రోజుల్లో
అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యానికి హాస్పిటల్ పోతే మందులు ఇవ్వగలుగుతారు. కానీ ఈరోజు మెంటల్ సిక్నెస్ వస్తూ ఉంది. అంటే చాలామంది, కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమందికి ఇలాంటి టెన్షన్ పెట్టుకొని టెన్షన్లో ఏదంటే చేసే పరిస్థితికి వస్తారు. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున సమస్యలు రాబోతున్నాయి. ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ కూడా పెద్ద స్ట్రెస్ ఉంటుంది. అందుకే నేను ఇంకొక మాట చెప్పాను. మొన్నే మీరు చూశారు, యోగా డే అన్నాం. 30 రోజులు అన్ని ఊర్లో మీ అందరికీ ప్రమోట్ చేశాం. ప్రపంచంలో గిన్నీస్ రికార్డు వచ్చింది. 3,20,000 మంది విశాఖపట్నంలో తెల్లవారితో 5 గంటలకు వచ్చి యోగా చేశారంటే అది ఈ ప్రభుత్వం ప్రమోట్ చేసిన విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యోగాకు ₹1 ఖర్చు లేదు. కానీ మన ఆరోగ్యం, స్ట్రెస్